ఏడోసారి కలెక్టర్స్ అండ్ ఎస్పీస్ కాన్ఫరెన్స్. ఇది చాలా బాగా జరిగింది. ఒక ఫ్రూట్ఫుల్ మీటింగ్. ఇంకొక పక్కన ఫైల్స్ క్లియరెన్స్ దగ్గర నుంచి బెస్ట్ ప్రాక్టీసెస్ వరకు అన్ని కూడా చర్చించాం. ఇప్పటి నుంచి ఐ అనే మాట వదిలిపెట్టి ఉయ్ అని అందరం మాట్లాడాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ యాజ్ వన్ యూనిట్. గవర్నమెంట్ అదే మరిగా లాస్ట్ మైల్ సిటిజన్కి మనం సర్వీస్ చేస్తున్నాం. ఏదర్ పోలీస్ ఆర్ బ్యూరోక్రసీ, సివిల్ బ్యూరోక్రసీ, అదే మరి పాలిటీషియన్స్ అందరం కూడా. అయితే మనందరం ఒక టీమ్గా పనిచేసినప్పుడు ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సాంప్రదాయానికి కూడా కలెక్టర్ అండ్ ఎస్పీ కోహెషన్తో పనిచేయాలి. జిల్లా మేజిస్ట్రేట్ ఈజ్ కలెక్టర్. లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఎస్పీ పైన ఉంటుంది. అదే సమయంలో ఎక్కడైతే కమిషనర్స్ ఉంటారో అక్కడ డిఫరెంట్ పవర్స్ కూడా ఉన్నాయి. అయితే ఈరోజు మనం ఒక మంచి మార్పు కోసం ముందుకు పోతున్నాం. చాలా వరకు ప్రజల్లో కూడా ఒక నమ్మకం కలిగించాం, ఒక భరోసా ఇచ్చాం. వాళ్ళ యొక్క నమ్మకాల్ని మనం ఎంతవరకు నెరవేర్చగలం ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. ఇప్పటికి దగ్గర 2 years కంప్లీట్ చేశాం. ది నెక్స్ట్ 3 years షుడ్ డెలివర్ రిజల్ట్స్ బిగ్గర్ దెన్ ది లాస్ట్ 2 years. ఇంకొక పక్కన మనం పనిచేయడం ఎంత ముఖ్యమో స్పీడ్గా చేయడం కూడా చాలా అవసరం. అదే మరి కన్సర్న్ చూపించడం కూడా చాలా అవసరం. ఏదైనా కానీ మనం డెవలప్మెంట్ డిలే చేస్తే మనకు వచ్చే అవకాశాన్ని మనం వదులుకున్నట్టు అవుతాం. ఈ విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ, ఇండస్ట్రీ కానీ, ఏది కూడా టైం లైన్ ఉండాలి. ఈరోజు పోలవరం, భోగాపురం, వెలుగొండ, అంద్రినివా ఇవన్నీ కూడా ఒక టార్గెట్ డేట్ పెట్టుకొని ముందుకు పోతున్నాం. నేను మీకు కూడా పోలీసులు కూడా డెవలప్మెంట్కి సింక్ అవుతూ మీరు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. పోలవరం ఎప్పుడు ఇనాగరేట్ చేయాలనో ఒక 8 నెలలకు మునిపే డిసైడ్ చేసి దాని ప్రకారం పనులు చేస్తున్నాం. అదే మరిగా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నెక్స్ట్ ఇయర్కి పూర్తి చేయడానికి 1.5 year మునిపే టార్గెట్ పెట్టి దాని ప్రకారం పనిచేసుకుంటూ ముందుకు పోతున్నాం. మీరు కూడా ఈ స్ఫూర్తిని పెట్టుకొని డ్రాస్టిక్గా మీరు కానీ కంట్రోల్ చేయాలని కానీ డిటర్మినేషన్తో పోతే ఇది ఈజీగా సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మనం కూడా ప్రజల దగ్గరికి పోవాల్సిన అవసరం ఉంది. ఎస్పీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే ప్రజలకు ఎంత స్ట్రిక్ట్గా ఉంటే, ఎంత దూరంగా ఉంటే అంత ఇంపాక్ట్ వస్తుంది అనుకుంటాం. ప్రజలకు ఫ్రెండ్లీగా ఉండాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ భయం ఉండాలి. అది ఎక్కడికక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుడ్ గవర్నెన్స్ అనేది ఎప్పుడు కూడా ఎఫిషియన్సీ ఉండాలి. మనం డీల్ చేసే ప్రతి ఒక్క ఇష్యూలో ఎంపతి ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు కలెక్టర్స్ అందరితో మాట్లాడినప్పుడు ప్రజా దర్బార్ పెట్టాం. గ్రీవెన్స్ వస్తున్నాయి, కానీ అవి ఒక పద్ధతి ప్రకారం ఛానలైజ్ చేయకుండా ఇంకా కొద్దిగా ఆ సాటిస్ఫాక్షన్ కానీ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావడం కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే ఎవ్రీ మండే జిల్లాలో మీరు మీటింగ్లు పెట్టుకుంటారు, ప్రజా దర్బార్ పెట్టుకుంటారు. కానీ ఎవ్రీ ఫ్రైడే ఒక నియోజకవర్గానికి వెళ్ళి ఆ నియోజకవర్గంలో ఒక హాఫ్ ఎ డే మీరందరూ 1 day కానీ హాఫ్ డే కానీ స్పెండ్ చేసి ఆల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలిగితే రిపీటెడ్గా 4 visits కంటిన్యూగా ఆ కాన్స్టిట్యున్సీ పోతే మీకు కంట్రోల్ వస్తుంది. లేకుంటే వాళ్ళు పిటిషన్లు ఇవ్వడం, మీరు తీసుకోవడం, మళ్ళీ ఇచ్చేసి రావడం, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ కాకుండా ఆ డిస్సాటిస్ఫాక్షన్ మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. ఈ విధంగా మనం చేయగలిగితే ఒక నెలలో ఒక కాన్స్టిట్యున్సీ అవుతుంది. 6 నెలలు 7 నెలలు మ్యాక్సిమం 7 కాన్స్టిట్యున్సీలు అవుతాయి. అది అయిన తర్వాత మళ్ళీ ఒకసారి రివ్యూ చేసుకుంటాం. ఏ విధంగా చేయాలనో మనం చేద్దాం. అదే సమయంలో మీరు పోయినప్పుడు కూడా నేను సింగపూర్ కంట్రీ కూడా చూశాం. అక్కడ ఆఫీసర్స్ అండ్ పొలిటికల్ అంటే ప్రజాప్రతినిధులు ఇద్దరు కలిసి పర్ఫెక్ట్గా చేస్తున్నారు.
దీనివల్ల సమస్య పరిష్కారం అవుతా ఉంది. రెండోది ఒక మంచి ఫలితాలు కూడా వచ్చే పరిస్థితి వచ్చాయి. నేను ఈ విషయంలో కూడా మిమ్మల్ని అందరినీ చాలా స్పష్టంగా రిక్వెస్ట్ చేస్తున్నా. దీన్ని అమలు చేసే బాధ్యత అందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గవర్నమెంట్లో కూడా అనేకమైన టెక్నాలజీ అడాప్ట్ చేసుకున్నాం. ఈరోజు డేటా లేక్ వచ్చింది, లా అండ్ ఆర్డర్లో టెక్నాలజీ ఉపయోగిస్తున్నాం. ఎవ్రీ ఫ్యామిలీ ఒక యూనిట్గా తీసుకొని మినిమం నీడ్స్ అన్ని పరిష్కారం చేస్తున్నాం. ఉదాహరణకు ఇంటి స్థలం, ఇల్లు, సోలార్ కానీ లేకపోతే ఎట్లా కరెంట్ ఇచ్చా సోలార్కి వెళ్తున్నాం, తాగునీరు, టాయిలెట్, వంట గ్యాస్, ఇంటర్నెట్, ఇవన్నీ ఎవ్రీ ఫ్యామిలీ మినిమం నీడ్స్ ప్రొవైడ్ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. విలేజెస్ను కూడా ఒక మోడల్గా తయారు చేయడానికి ఎక్కడికక్కడ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వీధి స్ట్రీట్ లైట్స్ కానీ, అంతా వేస్ట్ డిస్పోజల్ కానీ ఇవన్నీ కూడా తీసుకొని అల్టిమేట్గా ఆ విలేజ్ కూడా మోస్ట్ లివబుల్ విలేజ్గా తయారు చేయడానికి ముందుకెళ్తున్నాం. ఇంకొక పక్క P4 తీసుకొచ్చాం, ఆర్థిక అసమానతలు తగ్గించడానికి. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ తొందరలోనే అసెస్ చేసి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఏం చేయాలి, ఆ ఫ్యామిలీలో ఉండే ఇండివిజువల్కి ఏ విధంగా భద్రత ఇవ్వాలో కూడా ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా వరకు మీరు చూస్తే పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ వచ్చే పరిస్థితి వచ్చింది. 23 నెలల్లో దగ్గర 23 లక్షల కోట్ల రూపాయలంటే ప్రతి నెల 1 lakh crores ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. ఇది కానీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. దిస్ ఇస్ ఎ బిగ్ గేమ్ చేంజర్. అయితే దీనికి లా అండ్ ఆర్డర్ ఉండాలి. ల్యాండ్ ఎక్విజిషన్ చేసేటప్పుడు కానీ లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావాలని అడ్డం పడే పరిస్థితి వచ్చినప్పుడు కానీ, కన్స్ట్రక్షన్ అప్పుడు కానీ రైతులతో డీల్ చేయడం చాలా ఈజీ. ఇక్కడ కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు, డెవలప్మెంట్ మీద వ్యతిరేకంగా చేసేవాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు వస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. స్టేట్ని ఒక బ్రాండ్ ఇమేజ్ని ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు లా అండ్ ఆర్డర్ పీస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతో అందరూ ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. ఈ ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎక్కడికక్కడ వచ్చినప్పుడు సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా ఒకసారి ప్రాజెక్టు పెడితే ఆ ప్రాజెక్టు అనుకున్న టైంలో పూర్తవుతుందనే ఉద్దేశంతో చాలా మంది వచ్చే పరిస్థితికి వస్తున్నారు. అలాంటప్పుడు ప్రతి ఒక్క ప్రాజెక్ట్ని గ్రౌండ్ చేసే బాధ్యత అటు ఎస్పీ, ఇటు కలెక్టర్, అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ చేసిన ఎస్పీ కూడా ఎలాంటి లా అండ్ ఆర్డర్ లేకుండా, అన్రెస్ట్ లేకుండా చేసే బాధ్యత మీది. ఈరోజు మనం చూస్తున్నాం, మొన్నటి వరకు డేటా సెంటర్ వస్తుందని ఊహించలేదు. గ్రీన్ ఎనర్జీ గురించి మనం మాట్లాడలేదు. ఈరోజు మీరు చూస్తే 5 gigawatts డేటా సెంటర్ వచ్చే పరిస్థితి వచ్చింది. గ్రీన్ ఎనర్జీలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నెక్స్ట్ లెవెల్ గ్రీన్ హైడ్రోజన్ పోయే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకొక పక్కన పెద్ద ఎత్తున పెట్టుబడులు మీరు చూస్తే అటు కేంద్రం, ఇటు రాష్ట్రం, ఇవి కూడా రైల్వే ప్రాజెక్ట్స్ మీరు చూసినప్పుడు 624 ప్రాజెక్టులు శాంక్షన్ అయినాయి. 64,417 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. అంటే మొత్తం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఎవ్రీ ఇయర్ 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయల వరకు డిపార్ట్మెంట్ ఇన్వెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అది కాకుండా ఇంకొక పైప్ లైన్లో 44 ఉన్నాయి. ఈ 44 కానీ పూర్తయితే 2,66,000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇచ్చాపురం దగ్గర నుంచి చెన్నై వరకు 2 లేన్ ఉంటే దాన్ని 4 లేన్ చేస్తున్నారు. వన్స్ 4 లేన్ వస్తే ఈ ట్రాక్ మీద ఫాస్ట్ ట్రైన్స్ కానీ, రైల్ కార్గో కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున చేసే అవకాశాలు వస్తాయి. అంటే ఇవన్నీ కూడా మళ్ళీ లా అండ్ ఆర్డర్ కానీ ఏమాత్రం ఇబ్బంది వచ్చినా, అడ్మినిస్ట్రేషన్లో కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఇవన్నీ డిలే అయ్యే ప్రమాదం వస్తుంది.
ఇంకొక పక్క నేషనల్ హైవేస్ మీరు చూస్తే 64 నేషనల్ హైవే ప్రాజెక్టు జరుగుతున్నాయి. 1,03,667 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. ఈ 2 డిపార్ట్మెంట్లో డబ్బులున్నాయి. రెండు కలిపి 40,000 కోట్ల రూపాయలు ఫర్ ఇయర్ ఖర్చు పెట్టబోతున్నారు. వన్స్ ఈ 2 గాని పూర్తయితే మేజర్ ఇన్వెస్ట్మెంట్ మన రాష్ట్రానికి వచ్చే పరిస్థితి వస్తుంది. లాజిస్టిక్స్ లో మనకు ఎనలేని ఫెసిలిటీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా ఒక R&B మీరు చూస్తే I&I R&B దీంట్లో కూడా 10,000 కోట్లు ఖర్చు పెట్టబోతున్నాం. పోర్ట్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ, రోడ్స్ కానీ, ఇవన్నీ కూడా, ఇంకో పక్కన ఫిషింగ్ హార్బర్స్ కానీ, ఇవన్నీ కూడా దగ్గర ఒక 10,000 కోట్లు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినప్పుడు దాన్ని లాజికల్ గా తీసుకుపోయే బాధ్యత, అదే సమయంలో ఎలాంటి లా అండ్ ఆర్డర్ లేకుండా, సమస్యలు లేకుండా చేసే రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో మీరు చూస్తే మొత్తం 794 ప్రాజెక్టులు, దగ్గర 22,25,000 కోట్ల పెట్టుబడి, 23,75,000 కోట్ల రూపాయల మందికి ఉద్యోగాలు. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, ఎనర్జీ, ఇండస్ట్రీస్, I&I, IT, మల్టీ డిపార్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్, APCRDA, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, MAUD, టెక్స్టైల్, ఎడ్యుకేషన్, హెల్త్, అన్నిట్లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఇంకా 3 ఇయర్స్ ఉంది. ఈ 2 ఇయర్స్కి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ని లాజికల్ గా తీసుకుపోవడం ఒక యాంగిల్, మళ్ళీ వచ్చే పెట్టుబడుల్ని మనం ఎక్కడికక్కడ అట్రాక్ట్ చేస్తూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క ఇరిగేషన్ కూడా చాలా స్పష్టంగా ఒక టార్గెట్ పెట్టుకున్నాం. నేను ముందే చెప్పాను, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే దట్ విల్ బి ఎ బిగ్ అసెట్ ఫర్ ది స్టేట్. పోలవరం ఒక వరంగా తయారవుతుంది. పోలవరాన్ని పూర్తి చేయడమే కాకుండా అటు శ్రీకాకుళం వరకు అనుసంధానం చేసుకుని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా, అదే మరి ఇప్పటికే కృష్ణానది తీసుకొచ్చాం. రేపు నల్లమల సాగర్ గాని తీసుకుపోతే పెద్ద ఎత్తున వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ అన్ని కూడా మీరు చూసినప్పుడు పోలవరం నుంచి ఈ సంవత్సరం అనకాపల్లి వరకు నీళ్లు ఇస్తున్నాం ఎడమ కాలువ ద్వారా. ఇంకో పక్క వెలుగొండ ఈ సంవత్సరం పూర్తి చేస్తాం. పెండింగ్ ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ అన్ని కూడా అటెండ్ అవుతున్నాం. ఇవన్నీ కూడా నేరేడు బ్యారేజ్ ఎన్నేళ్ళ నుంచి, 50 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండే ఇష్యూ ఇది. ఈరోజు కూడా క్లియర్ అయింది. ఈ సంవత్సరం దానికి కూడా వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. అక్కడ మొత్తం ఈరమండలం ఎత్తిపోతలు కానీ, మద్దు వలస స్టేజ్ 2 కానీ, నాగావళి చంపావతి అనుసంధానం, ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకుని ఉత్తరాంధ్రలో ఇంతవరకు పెండింగ్ ఉన్న అన్ని ప్రాజెక్టులు రాబోయే 2 ఏళ్లలో పూర్తి చేయబోతున్నాం. ఇంకొక పక్కన ఇక్కడ రాయలసీమలో కూడా అందిరి నీవా, ఇది కూడా అందిరి నీవా వరకు పోవాలి. ఇంతవరకు అక్కడికి పోలేకపోయాం. ఈ సంవత్సరం నీవాకు కూడా దీన్ని పూర్తి చేసే పరిస్థితికి వస్తున్నాం. కడాన అందిరి శ్రీశైలం నుంచి ఏదైతే కళ్యాణ్ డ్యామ్ వెంకటేశ్వర స్వామి పాద చెంతాలకు తీసుకొచ్చి పరిస్థితి వచ్చింది. అంటే శ్రీశైలం అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఈ ప్రాజెక్టు కూడా ఈ సంవత్సరం పూర్తి చేస్తున్నాం. ఇలాంటివి 1-2 ప్రాజెక్ట్స్ కాదు, ఒక 25 ప్రాజెక్ట్స్ మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కాటన్ బ్యారేజ్ గేట్స్ అన్ని కూడా జూన్ 26కి పూర్తి చేయాలని, పోలవరం ఎడమ కాల్వ జూలై 26కి చేయాలని, గుంటూరు ఛానల్ ఆధునీకరణ జూలై 26కి, వెలుగొండ ఫేజ్ 1 ఆగస్టు 26, తుంగభద్ర కొత్తగా గేట్ లైన్ని పెట్టి జూలై 26, పేరూరు బ్రాంచ్ ఆగస్టు 26, పాలేరు రిజర్వాయర్ ఆగస్టు 26, నేరేడ్ బ్యారేజ్ ఫౌండేషన్ నవంబర్ 26, మద్దు వలస స్టేజ్ 2 27 జనవరికి పూర్తి చేయాలని, ఈరమండలం ఎత్తిపోతల పథకం ఏప్రిల్ 27, నాగావళి చంపావతి నదులనుసంధానం జూన్ 27, పోలవరం జూన్, దానికంటే ముందే ఆ పరిస్థితిని బట్టి ప్రాజెక్ట్ ఈజ్ రెడీ, దాన్ని బట్టి అక్కడ వచ్చే గోదావరి పుష్కరాలను బట్టి డిసైడ్ చేసుకుంటాం. బుడమేరు
ఫ్లడ్ ప్రొటెక్షన్ జూన్ 27. ముక్త్యాల ఎత్తిపోతల పథకం ఇది కూడా జూన్కి పూర్తి చేయాలని నెక్స్ట్ ఇయర్. వంశధార స్టేజ్ 2 కీరమండలం రిజర్వాయర్ జూలై 27. చింతలపూడి పథకం స్టేజ్ 1 జూలై 27. హంద్రి నీవా అడవిపల్లి వరకు జూలై 27. అక్కడి నుంచి నేరుగా మూలపల్లి చిత్తూరు కూడా తీసుకెళ్తున్నాం. తోటపల్లి డిస్ట్రిబ్యూటర్స్ కూడా జూలైలో పూర్తి చేస్తాం. మడకసర బ్రాంచ్ కెనాల్ వైడనింగ్ కూడా పూర్తి చేస్తున్నాం 27 డిసెంబర్కి. జంజావతి రిజర్వాయర్ని డిసెంబర్ 27కి. వేదవతి కూడా జూన్ 28. భైరవాని తిప్ప అప్పర్ పెన్నార్ జూన్ 28 పూర్తి చేయాలని. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి. ఇన్ని ప్రాజెక్టులు జరిగినప్పుడు జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ కూడా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఎలాంటి సమస్యలు లేకుండా మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క కలెక్టర్స్ కూడా కోఆపరేట్ చేసుకొని మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ 2 రోజుల్లో నేను ఇవన్నీ కూడా నా వరకు నాలెడ్జ్ ఉంటే చాలదు, మీ అందరూ కూడా సెన్సిటైజ్ కావాల్సిన అవసరం ఉంది. ఒక పెద్ద ఎత్తున ప్రభుత్వం చేసే అభివృద్ధి, ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం. దయచేసి జిల్లాలో ఉండే అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్, ఎస్పీ, ఆ జిల్లాలో ఉండే ప్లానింగ్ బోర్డు చైర్మన్, ప్రజాప్రతినిధుల్ని మంచి పనులకు పొలిటికల్గా ఎంతవరకు ఇన్వాల్వ్ చేయాలని చేసి ప్రజల్లో ఒక మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మంచి జరిగే విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది కలెక్టర్స్ నేను చూశాను, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఒకసారి ప్రాజెక్ట్ చెప్తారు పరిగెత్తు వాళ్ళు ఓనర్షిప్ తీసుకుంటున్నారు. అలాంటి జిల్లాల వల్ల వచ్చే ఇన్వెస్టర్స్లో కూడా వారిలో చాలా వరకు పాజిటివ్ యాటిట్యూడ్ వస్తూ ఉంది. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. మీరు కూడా కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి. కొన్ని జిల్లాల్లో నాకు కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే రాయలసీమలో ప్లెంటీ ఆఫ్ ల్యాండ్ ఉంది. ఇక్కడ రాజధానిలో కూడా ల్యాండ్ ఇచ్చారు కాబట్టి పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరుగుతున్నాయి. బాగా డెవలప్ అయినటువంటి గోదావరి జిల్లాల్లో ల్యాండ్ కొరత ఉంది. ల్యాండ్ కొరత ఉండేది ఇక్కడ. అభివృద్ధి కొంతవరకు ఇండస్ట్రీ కానీ టూరిజం కానీ ఇలాంటి రావడానికి కొంచెం ప్రాబ్లం వస్తుంది. దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావాలనో ఇవన్నీ ఓవర్కమ్ కావాల్సిన అవసరం ఉంది. మీరు ప్రజల్లో చర్చ చేయాల్సిన అవసరం ఉంది. కనీసం నేనేదో కొన్ని వేల ఎకరాలు వాళ్ళని ఇమ్మని నేను అన్నగాని వాళ్లే ముందుకొచ్చి ఎక్కడికక్కడ ఇండస్ట్రీ పెట్టడానికి ల్యాండ్ పూలింగ్లో వచ్చి వాళ్లే డెవలప్ చేసుకుంటే మనం బెనిఫిట్స్ ఇస్తాం, ఇన్సెంటివ్స్ ఇస్తాం. దానివల్ల ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. అందులో డబ్బులు వస్తే వాళ్ళకే వస్తుంది. ఇది కూడా మీరు మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. ల్యాండ్ పూలింగ్ ఇది బెస్ట్ వే, నో లిటిగేషన్. కాకపోతే ల్యాండ్ ఎక్విజిషన్ విన్ విన్ సిచ్యువేషన్. ఈ 2 విషయాలు మీరు గుర్తుపెట్టుకొని ముందుకు పోవాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ, ఈరోజు చాలాసార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ చేశాం కానీ అన్నింటికంటే భిన్నంగా ఈసారి జరిగింది. చాలా లోతుగా డిస్కస్ చేశాం. అటు కలెక్టర్స్ని కానీ ఇటు ఎస్పీలను కానీ కొన్ని టాస్క్ ఫోర్స్ కూడా పెట్టుకున్నాం. బెస్ట్ ప్రాక్టీసెస్ని ఇంకా మాస్టరైజ్ చేసి రాష్ట్రం మొత్తం స్కేలింగ్ చేయడానికి, లేకపోతే మీరు హ్యాండ్ హోల్డ్ చేయడానికి ఆ కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నాం. ఫస్ట్ టైం నా రాజకీయ అనుభవంలో ఒక కలెక్టర్ని ఇంకొక జిల్లాకు మెంటరింగ్గా, ఒక ఎస్పీని ఇంకొక జిల్లాకు బెస్ట్ ప్రాక్టీసెస్ మెంటరింగ్గా పెట్టుకోవడం ఫస్ట్ టైం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. అలాంటి మంచి ఫలితాల కోసం 2 days ఇక్కడ మనందరం బ్రెయిన్ స్టార్మింగ్ చేశాం. అరుదైన అనుభవం. ఎవ్రీ టైం నేను కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నా. ప్రొసీజర్ని మీటింగ్ టు మీటింగ్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలని ఆ విధంగా ఇంప్రూవ్ చేస్తున్నాం. ఓన్లీ ఐఎమ్ అనేబుల్ టు డూ ఓన్లీ వన్ థింగ్, టైం కట్ చేయాలి. నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో మ్యాక్సిమం 6 to 7 hours కంటే ఉండకుండా
2 days కలిపి 12 లేకపోతే 13 గంటల్లో పూర్తి చేసేట్టుగా 10 to 5 చేసేట్టుగా ఇది పెడితే పర్ఫెక్ట్గా వస్తుంది. అది కూడా అసాధ్యం కాదు. మీరందరూ ప్రిపేర్ అయితే అన్ని పనులు అనుకున్నట్టు మీరు చేస్తూ ఉంటే ఇక్కడ ఇంత డిస్కషన్ కూడా అవసరం లేదు. కాబట్టి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఐ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అనండి. Vote of thanks by Nishant. Sir, on behalf of all the participants, sir, I would like to propose a vote of thanks, sir. Sir, the unwavering commitment and contagious energy with which Honorable CM has been conducting this conference since last 2 days, giving extremely detailed insights into different government programs is truly inspiring for all the participants, sir. Sir, the guidance given by Honorable CM regarding concrete aspects of governance, including rules, procedures and laws, and the philosophy of empathy and doing justice that should govern our hearts and minds while taking administrative decisions. This will light our paths for next many years, sir, as we strive towards realizing the goal of Swarna Andhra by 2047, sir. The significant inputs given by Honorable Minister for HRD and IT, the Chief Secretary, sir, have made this a conference a truly forum where issues are getting resolved and attaining finality, sir. Sir, the wonderful opportunity to interact with all the honorable ministers of the Council of Ministers, sir, senior officers from CMO, senior secretaries, DGP, sir, senior officers, both, sir, inside the conference hall as well as outside. This has made this a very professionally enriching experience for all of us, sir. And lastly, sir, with special gratitude to the Principal Secretary GAD, Director Protocol, and his team who have worked tirelessly for last 2-3 days, I conclude, sir. Thank you all.